డబ్బులు లేనుడు పోటీ చేస్తే వీడు గెలవడు అనేది ఫిక్స్ అయిపోయినారు. వాడు పోటీ చేస్తున్నాడు అంటే వాడికి గెలుస్తారా, మన దగ్గర పైసలే లేవు, ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినారు. ఇక ఈ పైసలు అన్నది కరెక్ట్ కాదు కదా అని దాంట్లోకి వచ్చి బయటకు వచ్చి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇది చాలా డబ్బులు ఉంటేనే నాయకుడు పోటీ, అంతే సింపుల్. అసలు అది కాదు కదా. నువ్వు ఆ పైసలతోని ఒకవేళ సపోజ్ 500 1000 నీకు ఓటుకి ఇచ్చి, లేకపోతే దావతులు, దసరా దావతులు, దీపాల దావతులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాటితోటి నీ భవిష్యత్తును నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీకు నువ్వు ఇంత పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకుంటున్నావు. నీ గ్రామ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఆ పైసలు దేనికైతాయి? నేను ఓ ఇల్లు కట్టుకుంటుంది కావు, లేకపోతే నీ పిల్లగాళ్ళకు ఫీజులకు కావు, ఒక బాటిల్ మందుకి అయితే కావచ్చు. అయితే అది ఒక్కరోజు తాగే దాని గురించి నువ్వు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ తరాల భవిష్యత్తును మొత్తం పనంగా పెడుతున్నావు. ఆఖరికి అలా చచ్చిపోతే, ఎవరన్నా చనిపోతే గ్రామాలలో దహనం చేసేందుకు కూడా పైసలు లేకుంటుంటే ఇలా రాజకీయ నాయకత్వం పేర్లు ఎట్లా వస్తున్నాయంటే, మా ఎమ్మెల్యే సాబ్ వస్తాడే 5000 రూపాయలు ఇస్తాడు, 20 కిలోల బియ్యం పంపిస్తాడు, చాలా గ్రేట్. అరే ఎక్కడ పిచ్చినారు నాయన మీరు? చచ్చిపోతే 5000 రూపాయలు పెట్టి నువ్వు దహన సంస్కారాలు చేయలేని దుస్థితిలో ఉన్న జనాలను తయారు చేసిన ఇటువంటి రాజకీయ నాయకులు చచ్చిపోతే 5000 ఇస్తాడు, సగం బస్తా బియ్యం పంపిస్తాడు. ఇంకా మన మైండ్ సెట్ దక్కడనే ఉంటే ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా గట్ల ఉన్నారు. సో ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు పైసలు లేకుండా కాదు, పైసలు పరిష్కారం కానే కాదు. ఈ ఫైట్ తప్ప వేరేది ఏం లేనే లేదు. పైసలు లేకుండా నిజాయితీగా ప్రతి పల్లెలో ఉంటారు. నిజాయితీగా నాయకత్వం చేయాలనేటోళ్ళు ప్రతి పల్లెలో ఉంటారు. కొంతమంది పక్కోడు పెడుతుంది కదా, ఇప్పుడు నేను పెట్టాలి తప్పదు అనే ఆలోచనతో డెఫినెట్ ఉన్నారు. అట్లా కూడా ఫైనాన్షియల్ గా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు మనము ఇల్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, అసలు అయ్యో ఇండ్లు పొలాలు కాదు, పుస్తమంటలు అమ్ముకొని, అత్తగారు పెట్టినటువంటి పైసలు అటో ఇటో కట్నం పైసలు ఉంటే వాటిని కూడా పెట్టి భార్యలు కూడా భర్తలను వదిలిపెట్టిపోయేటువంటి నాయకత్వం చాలా ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఆత్మహత్యలు చేసుకుంటారు కదా సర్పంచ్ని. అలా సర్పంచ్లు బిల్లు రాక కావచ్చు, చాలా మంది గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసినటువంటి వాళ్ళందరూ గ్రామాలకు పని చేసినటువంటి వాళ్ళే కదా. ఇలా పంచాయత్ సెక్రటరీలు కూడా అదే పరిస్థితి. వాళ్ళ జీతం పైసలు సగం కన్నా ఎక్కువ ఊరికే పెట్టే సిచ్యువేషన్